ఎట్లా ఉందండి ఈరోజు ఈ దీపావళి? చాలా అద్భుతంగా జరుపుకున్నారు. కేటీఆర్ సార్ మీకు గిఫ్టులు పంపించారు. ఈరోజు ఫ్లోరైడ్ భూతాన్ని మునుగోడు నుంచి కూడా మొత్తం చూడిపేసిన సందర్భం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సార్? దీపావళి అంటే సార్ నా చిన్నతనంలో నేను చూడటం వరకు జరిగింది సార్. ఎందుకంటే చిన్నతనంలో చేశారు, దీపావళి పండుగ చేసుకున్నారు. కాకపోతే హ్యాపీగా అనేది మేము ఎప్పుడు కూడా చేసుకోలేదు. కాకపోతే పబ్లిక్లో అంటే నలుగురిలో అంటే ఏదో చేసుకున్నాము అంటే చేసుకున్నంత వరకే చేసుకునేది, బయట వరకే వాళ్ళకి సంతోషాన్ని చూపించేది, లోపల మేము బాధపడేది. దానికి కారణం ఏంటంటే ఫ్లోరోసిస్. దానికి విరుద్ధంగా ఏమిటి అంటే ఇప్పుడు ఫ్లోరోసిస్ వెళ్ళిపోయిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో అయినా నల్గొండ డిస్టిక్ లో అయినా కూడా ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టిన సంతోషంలో కేటీఆర్ గారు కానీ ఈ రోజు దీపావళి పండగ మాతోటి ఇంత సంతోషంగా జరిపించిండు అంటే అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఏ విధంగా అంటే ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టినాం మేము. మళ్ళీ మాలాంటి వాళ్ళ లైఫ్ లో కూడా పుట్టకూడదు అనే ఉద్దేశంతో భూతాన్ని తరిమి కొట్టినాం. ఇప్పుడు మా ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టడమే పెద్ద గిఫ్ట్ గా భావించినాం మేము. ఎందుకు అంటే మేము అనుభవించిన బాధ కంటే, మేము కష్టాలు పడ్డ బాధల కంటే పెద్దగా ఏం అనిపించదు మాకు. ఇలా హ్యాపీగా మేము దీపావళి జరుపుకున్నామంటే, ఈ విధంగా క్రాకర్స్ కాల్చినాము అంటే అందుకు కేటీఆర్ గారు, సీఎం గారు అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమి కొట్టిన సందర్భంలో మాకు కేటీఆర్ గారు కానీ సీఎం గారు కానీ మాకు గిఫ్ట్ బాక్స్ అందించినందుకు వాళ్ళకు చాలా చాలా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కేటీఆర్కు కానీ సీఎం గారు కానీ వాళ్ళకి మా ఫ్లోరోసిస్ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నాం మేము మీకు. ఎందుకంటే మేము ఇలా సంతోషంగా హ్యాపీగా ఉన్నామంటే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు మాకు ఇలాంటిది కూడా ఏమి కూడా చేయలేదు. చేస్తామని చెప్పి హామీ ఇచ్చినంత వరకే. ఇప్పుడు మీరు చేసిరు, నిలబెట్టుకున్నారు, మాకు హ్యాపీగా ఉంది. మాలాంటి వాళ్ళ లైఫ్ లో రాకూడదని చెప్పనే భావంతోటి మీరు చూసి కష్టం ఏందనేది అనుభవించిన మేము చూసినారు కాబట్టి మీరు మా సమస్యలు తీర్చిండ్రు. అందుకు మేము మా ఫ్లోరోసిస్ వాళ్ళు బ్రతుకున్నంత వరకు మీకు రుణపడి ఉంటామని చెప్పని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కానీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను.